ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్కి, మంత్కి కాదు, ఇయర్కి. ఇయర్ అని కూడా పెడుతున్నా, ఎందుకు కాదు. ఓకేనా. 5 లక్షల లోను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. ఓకే, 5 years ఇక్కడ, ఇయర్స్ ఇది. ఓకే, ఇయర్స్, 5 years. మరి ఈఎంఐ ఎంత అవుతుంది అనేది మన చాయిస్. ఓకేనా. సో మన చిన్నప్పటి నుంచి చేసే ఫార్ములా ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ టైం అని లేదా? ఉంది సార్. అదే ఫార్ములా చేయడం ఎంత తప్ప వేరే పిఎంటి, ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ టైం అన్నట్టు. సో బ్రాకెట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఏం చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వేస్తున్నా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ నాకు 12% అనేది ఇయర్కు. ఇయర్లో ఎన్ని నెలలు ఉంటాయి? సంవత్సరం ఎన్ని నెలలు? నెలలు, మంత్స్. 30 మంత్స్, 12 months కదా. సో ఇంటూ, ఓకే, సో ఇంటూ, ఓకే, సో అంటే 12% ప్రాసెస్ ఎట్లా వేయాలి అదే. ఓకే, సో అంటే బై 12 months, కామా, ఓకే, ఇయర్స్. ఇయర్కు 12 months కదా, 5 years అన్నాం, ఇంటూ 12 months. దానికేమో బై చేయాలి, దీనికేమో ఇంటూ చేయాలి. ఓకే, కామా, మొత్తం అమౌంట్ ఎంత? 5 lakhs. ఓకే, సో క్లోజ్ చేసి ఇచ్చేసి వచ్చిందా. సో 11,122 వచ్చింది మన, కాకపోతే మైనస్ వచ్చింది. అంటే మైనస్ వచ్చేది అంతే తప్పని కాదు. సో ఇక్కడ ఏంటంటే దీనికి ముందట మనం మైనస్ పెట్టాలి. మైనస్ పెడితే మనకు ఎగ్జాక్ట్గా ఫార్మాట్ వస్తుంది. వచ్చిందా, 11,122.22 అని వచ్చింది. ఓకే, ఒక్కొక్కసారి నీకు డాలర్ వస్తుంది. డాలర్ వచ్చింది అనుకో, నీకు కరెన్సీ పైన ఉంది కదా. సో ఇక్కడ నెంబర్ అనే ఆప్షన్ ఉంటాయి, మోర్ నెంబర్స్. లేదంటే కరెన్సీ సింబల్ కూడా ఉంటాయి. కరెన్సీలోకి వెళ్తే రైట్, కరెన్సీని కాలేజ్ సెట్టింగ్ ఉంది అంటే Control 1 ఉంది కదా. Control 1 పెట్టినా కరెన్సీ సింబల్ అని ఉంటుంది. కరెన్సీ సెలెక్ట్ చేస్తే సింబల్ అని ఉంటుంది. ఇవన్నీ సింబల్స్. నువ్వు బయట దేశం, వేరే సైడ్ ఏదైనా దేశం పోతే ఆ ఏరియా సింబల్ పెట్టాలి. ఓకే, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉన్నావు కాబట్టి ఆటోమేటిక్గా అది ఇండియా సింబల్ తీసుకుంది. ఉందా రూపీస్? లేదనుకుంటే డైరెక్ట్ ఇళ్ళకి వెళ్ళి మనం ఎత్తుక్కోవాలి. ఇంగ్లీష్ ఇండియా అని ఉంటుంది. ఇంగ్లీష్ ఇండియా అని ఉంటుంది. యూరోప్, ఇంగ్లీష్ ఐర్లాండ్ ఉంది విషయం. ఇక్కడనే రూపీస్ సింబల్ది ఇంగ్లీష్ ఇండియా, హిందీ ఇండియా, గుజరాత్ ఇండియా అని ఉంటుంది. ఎత్తుక్కోవాలి మన ఇంగ్లీష్. ఉందా? గుజరాత్, ఇంగ్లీష్ ఇండియా, బెంగాలీ ఇండియా, అస్సామీ, అన్నిటికీ అదే సింబల్ ఉంటుంది చూడు. వేరే సింబల్ ఏం లేదు. బట్ మన ఇంగ్లీష్ ఫార్వర్డ్ కానీ ఇంగ్లీష్ ఇండియా అని పెట్టుకొని ఒకే కొట్టుకున్నది సరిపోతుంది. రైట్, లేదు డైరెక్ట్ సింబల్ పెట్టినా ఇంకా అంత అదే సింబల్ వస్తుంది. ఉందా లేదా? రైట్, ఈ విధంగా మనం ప్రాసెస్ వస్తుంది. ఒకవేళ పైసలు ఉన్నాయి కదా, పైసలల్లో కావద్దు, నాకు రౌండ్ కావాలనుకుంటే సో ముందర రౌండ్ అని పెట్టుకోవాలి. రౌండ్ బ్రాకెట్ ఓపెన్ చేసి, సో రైట్ లాస్ట్కు కామా పెట్టి రైట్ 0 మెన్షన్ చేసి క్లోజ్ చేయాలి. రౌండ్ ఫిగర్ వస్తుంది. వచ్చిందా? అట్లా. సో ఇటు 50 పైసలు దాటింది అంటే 23 రూపాయలు చేస్తుంది. 50 పైసల కన్నా తక్కువ ఉంటేనేమో ఇటు రౌండ్ ఫిగర్ చేస్తుంది. ఓకేనా. ఈ సైడ్ ఇప్పుడు నువ్వు 12% అని చేసినాను, 12% అని తీసేస్తున్నా, 18% చేస్తా. పెరిగిందా ఈఎంఐ? సో ఇది ఇక్కడ వచ్చేది రైట్. ఇది ఇయర్స్ వైజ్గా. ఓకేనా. సేమ్ ఇదే ప్రాసెస్ నేను మళ్ళీ చేస్తున్నా. సేమ్ ప్రాసెస్ కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ కొడుతుంది. ఓకేనా. స్టెప్ ఇట్. సేమ్ ఇది 5 లక్షలే. ఓకే, 5 లక్షలే. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉన్నాం కదా. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్ అని పెట్టిన, ఇక్కడ మంత్ అని పెడతా. ఓకే, మంత్కి ఎట్లా వేయాలి అన్నప్పుడు ఇంతకుముందు చేసినాం కదా అక్కడ సేమ్ ఫార్మాట్ గదే. పిఎంటీ కాదు, బై 12 కొట్టాలి. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బై 12 కొట్టాలి. ఓకే, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్కు రైట్. సో 18% మంత్ కనుకో, ఇయర్ కనుకో, అప్పుడు ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ పెట్టి 18% ఏదైతే ఉందో 18%ను రైట్ బై 12 కొట్టాలి. బై 12 కొడితే మనకు 15% వచ్చిందా? సో ఇట్లా అన్నట్టు. సో ఈ విధంగా మనం పర్సంటేజ్ ఫార్మాట్ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఇది ఇక్కడ వచ్చేది. సో లేదనుకో నువ్వు ఇక్కడే ఇయర్స్ అని పెట్టుకోవచ్చు. ఇంకొక రో ఇచ్చేసి రైట్ ఇది ఇయర్ పెట్టిన 18% అని పెట్టిన. ఓకేనా, పెట్టేసిన. ఇక్కడ ఇంకొకటి గ్యాప్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో Ctrl+Shift+ కొత్త వచ్చిందా? సో సేమ్ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఇయర్కి పెట్టినా, ఇది మంత్కి పెట్టుకోవాలి. సో మంత్కి ఎంత అనేది రైట్. సో
సేమ్ ఏముంది, ఏం పెద్దగా ఏమి ఉండదు. ఇప్పుడు 18% చేసినా కదా, దాన్ని బై 12 కొట్టుకోవాలి ఇక్కడ అంతే. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు కొట్టినట్టే, అది డైరెక్ట్ 18% కొట్టినా. ఇక్కడ రేట్ ఆఫ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఇచ్చిన కాబట్టి 18% బై 12 కొట్టుకుంటూ అంటే ఆటోమేటిక్ గదే వస్తాయి. వచ్చిందా 2% వచ్చింది అన్నట్టు, రైట్. అంటే ఈ సెల్ 18% అంటే మంత్కి ఎంత 2% పడుతుంది అన్నట్టు. ఓకే, మంత్కి 2% అనో మళ్ళీ ఏంటిది డైరెక్ట్ 12 into 2 కొడితే 24% వస్తుంది అనుకోవచ్చు. కాదు, ఇక్కడ మనం చేసింది 18%ను. సో 12 మంత్స్ కొట్టినాం, బై 12 కొట్టినాం. ఓకే, ఇలా రైట్. అలాగే డ్యూరేషన్ 5 ఇయర్స్. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఇంకొక రో తీసుకో అవసరమైతే, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. ఓకే, దీన్ని నెలలకు మార్చు. కాపీ పేస్ట్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ డ్యూరేషన్ ఇయర్స్ కాకుండా మంత్స్. ఎట్లా ఏ పెద్ద దాన్ని 5 ఇయర్స్ ఉంది, ఇది ఈక్వల్ 5 కొట్టేసి F7లో ఉంది 5 ఇంటూ 12 మంత్స్ కాబట్టి 12 కొట్టు, 60 మంత్స్. ఓకేనా. సో ఈ విధంగా ప్రాసెస్ చేయడం. అంటే ఇది డ్యూరేషన్ మంత్స్, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మంత్స్. ఓకే, ఇదేమో ఇయర్ ఫార్మాట్. ఓకే, ఇయర్ ఫార్మాట్, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మంత్స్. ఇది బై చేయాలి, ఇది ఇంటూ చేయాలి. ఇంట్రెస్ట్ ఏదైతే ఇంట్రెస్ట్ బై చేయాలి. సో ఇయర్స్ ఏదైతే డ్యూరేషన్ ఇంటూ చేయాలి. సేమ్ ఫార్మాట్ మనకు అదే, ఈజ్ ఈక్వల్ PMT బ్రాకెట్ ఓపెన్, రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మంత్స్ది కామా రేట్ ఆఫ్ డ్యూరేషన్. ఓకే, డ్యూరేషన్ కామా ఎంత లోన్. ఇక్కడ బయలు గీలి పెట్టాం, ఆల్రెడీ ఆడ పెట్టినాం కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చిందా. ఓకే, సో చూడు 71 పైసా. ఈడంతా వచ్చింది 12,697 రూపాయలు. అంటే 70 పైసలు ఎక్కువ ఉంది కదా, అంటే దాన్ని 50 పైసల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి రౌండ్ ఫిగర్ వేసాం. సో రౌండ్ ఫిగర్ ఎట్లా వేసాం మనం ఇక్కడ. సో రౌండ్ అనే ఫార్ములా ROUND, రౌండ్ బ్రాకెట్ ఓపెన్ చేసి. సో ఎన్ని రౌండ్ అంటే 00 ఫార్మాట్కు పెట్టాలి. 00 ఫార్మాట్ రౌండ్ ఫిగర్ పెట్టు. వచ్చిందా. రెడ్ కలర్ ఎందుకు వచ్చింది అంటే మనం రౌండ్ ఫిగర్ పెట్టినాం. బట్ ఇక్కడ మైనస్ పెడితే మనం రెడ్ కలర్ కాకుండా బ్లాక్ కలర్లో ఫార్మాట్ వచ్చింది. వచ్చిందా ఈక్వల్గా వచ్చింది. అట్లా ఇది మంత్స్లలో, ఇది ఇయర్స్లలో. ఓకేనా, చూసి సేవ్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ వాడింది మన ఫార్ములా ఒకటే PMT. దానికి ఇంకో ఫార్ములా కలిపిన రౌండ్ PMT.